వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈసారి కొడాలి నానికి జైలుకు వెళ్లే ముహూర్తం పెట్టినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. తన రాజకీయ క్రీడలో భాగంగా ఒక్కో కులానికి చెందిన నేతను పావుగా వాడుకుంటూ వారిని అరెస్టుల వైపు నెట్టి సానుభూతి పొందాలనే జగన్ పక్కా ప్లాన్. మొదట ఎస్సీ వర్గానికి చెందిన నందిగామ సురేష్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలపై వ్యక్తిగత విమర్శలు చేయించారు. ఆ తర్వాత అమరావతి రైతులపై దాడి, చంద్రబాబు ఇంటిపై దాడి వంటి పాత కేసుల్లో ఆయన అరెస్ట్ అయ్యేలా చూసి వెంటనే దానిని దళిత సామాజిక వర్గంపై జరిగిన దాడిగా రంగు పులిపి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించారు. అదే క్రమంలో బీసీ నేత జోగి రమేష్ ను రంగంలోకి దించి ముఖ్యమంత్రికి ఖబర్దార్ అంటూ వార్నింగులు ఇప్పించారు. తీరా అగ్రిగోల్డ్ భూముల కబ్జా, టీడీపీ ఆఫీసుపై దాడి కేసుల్లో ఆయన చిక్కుకున్నప్పుడు అది బీసీలపై జరుగుతున్న అణిచివేత అంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత కాపు నేత అంబటి రాంబాబుతో ముఖ్యమంత్రిని అనరాని మాటలు అనిపించి సత్తెనపల్లిలో అక్రమ వసూళ్లు, విధులకు ఆటంకం కలిగించిన కేసుల సాకుతో ఆయనను జైలుకు పంపేలా వ్యూహం రచించారు. అంబటిని ఒక హీరోలా చూపిస్తూ కాపులను ప్రభుత్వం టార్గెట్ చేస్తుందన్న పుకార్లను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇప్పుడు తాజాగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొడాలి నాని వంతు వచ్చింది. ఎన్నికల ఫలితాల తర్వాత అనారోగ్యం సాగుతో ఇంటికే పరిమితమైన నాని హఠాత్తుగా జగన్ ఒత్తిడి మేరకు ఈసారి సీటు ఉండదు అనే హెచ్చరికతో సడన్ గా బయటకొచ్చారు. అంబటిని పరామర్శిస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి లోకేష్ రెడ్ బుక్ ను ఉద్దేశించి ఏమీ పీకలేరు అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. గతంలో చేసిన అసభ్యకర వ్యాఖ్యలు లేదా భూ వివాదాల కేసుల్లో నానిని కూడా జైలుకు పంపించి ప్రభుత్వంపై వ్యతిరేకత తేవాలన్నది జగన్ కుటిల వ్యూహం. మహా అయితే ఒక 100 రోజులు జైల్లో పెడతారు అని నాని అనడం చూస్తుంటే ఆయన అరెస్ట్ కావడానికి జగన్ ముందే మానసికంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా అన్ని కులాల నేతలను కావాలని కేసుల్లో ఇరికిస్తూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం పెంచాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ అరెస్టులను కక్ష సాధింపు చర్యలుగా చిత్రీకరిస్తూ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి చంద్రబాబు, పవన్, లోకేష్లను అప్రతిష్ట పాలు చేయాలన్నది ఆయన వ్యూహం. ఎవరికి ఓటు వేసినా గొడవలే, అందరూ ఒకటే అనే తప్పుడు భావనను సామాన్య ప్రజల్లో కలిగించడం ద్వారా రాజకీయంగా లాభపడాలని చూస్తున్నారు. ఒకవైపు వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే వారిని అరెస్టు చేయాలనే ఒత్తిడి టీడీపీ శ్రేణుల నుంచి పెరుగుతుంది. ఇలా ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా రోజు ఒక వేషం, వారానికో గొడవ అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు. కావున ఇలాంటి రాజకీయ కుతంత్రాలను ప్రజలే అర్థం చేసుకొని జగన్ లాంటి వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.